అందరికీ నమస్కారము. గోంద్ కతీరా అనే ఒక సమ్మర్ ఫుడ్ గురించి చెప్పదలుచుకున్నాను. ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. ఎస్పెషల్లీ వేసవి కాలంలో బాడీని చల్లబరచడానికి అండ్ వేడిని తరిమి కొట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. గోంద్ కతీరా ఎక్కడ దొరుకుతుంది, దీని ప్రయోజనాలు ఏంటి, దీన్ని ఎలా వాడాలి, ఎంత తీసుకోవాలి, దీనికి సంబంధించి కొన్ని రెసిపీస్ కూడా మీకు ఈరోజు క్లియర్గా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బై ద వే, మీ అందరికీ తెలుసు, నేను మీ డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే గోంద్ కతీరా ఏంటి అని చెప్తాను. గోంద్ అంటే తెలుసు కదా, గోంద్, దీన్నే బంకా అని కూడా అంటారు. గోంద్ అనేది మనకి వేరే అండ్ గోంద్ కతీరా వేరే. గోంద్ అనేది మనకి చిన్న చిన్న క్రిస్టల్ ఫామ్లో ఉండి షైనింగ్ ఉంటుంది బాగా. గోంద్ ఎప్పుడు తీసుకుంటారు అంటే కనుక స్పెషల్లీ వింటర్లో బాడీని వెచ్చగా ఉంచుకోవడానికి, వేడిని జనరేట్ చేయడానికి గోంద్ వాడతాము. అదే గోంద్ కతీరా అనేది శరీరాన్ని చల్లబరచడానికి వాడతాము. గోంద్ కతీరా కూడా ఇట్లనే చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటుంది, చూడండి నా దగ్గర ఉంది, కనపడుతుంది కదా క్రిస్టల్స్. ఇది ఏంటంటే చిన్న చిన్న క్రిస్టల్స్ ఉండి, ఈ సీడ్స్ చూస్తే కనుక షైనింగ్ ఉండదు, దీంట్లో షైనింగ్ ఉండదు, కానీ గోందులో షైనింగ్ ఉంటుంది. గోంద్ కతీరా ఎప్పుడు వాడతాము? సమ్మర్లో వాడతాము. ఎట్లా వాడతాము ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ చూద్దాం, తర్వాత దీన్ని ఎట్లా వాడాలి, ఎట్లా ఉపయోగించడం మొదలు పెట్టాలి అన్నీ చెప్తాను. దీంట్లో అడ్వాంటేజెస్ మెయిన్గా 10 అడ్వాంటేజెస్ ఉన్నాయండి మనకి. ఈ 10 అడ్వాంటేజెస్లో ఫస్ట్ది ఏంటంటే కూలింగ్ అండ్ హైడ్రేటింగ్ అంటాం దీన్ని. కూలింగ్ అంటే బాడీని చల్లబరుస్తుంది, హైడ్రేటింగ్ అంటే వాటర్ తగ్గకుండా చల్లగా హైడ్రేట్గా ఉంచి మంచిగా కాపాడుతుంది బాడీని, అండ్ వేడి నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా కొంతమందికి వేసవి కాలంలో ఎక్కువగా వడదెబ్బ తగలడము, హీట్గా బాడీ నుంచి పొగలు రావడము, లేకపోతే ముక్కులోంచి రక్తం గారడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ వేడికి సిమ్టమ్సే కదా. వీటిని తట్టుకోవడానికి మనము గోంద్ కతీరాని వాడచ్చు. ఇంకా సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే డైజెస్టివ్ హెల్త్. దీంట్లో ఫైబర్ మెండుగా ఉంటుంది గోంద్ కతీరాలో, కాబట్టి డైజెషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరికైనా అల్సర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, వాళ్ళకి ఇది మచ్ అడ్వైజబుల్. అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెల్లమెల్ల నెమ్మదిగా తీసుకుంటూ ఉండండి, అల్సర్ కూడా గాయమైపోతుంది. ఇక మూడవది రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. ఏమేమి ఉన్నాయి న్యూట్రియంట్స్ అంటారా? చాలా చాలా ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, ఐరన్ అండ్ ఫాస్ఫరస్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? సరే, ఇంకా నెక్స్ట్ బెనిఫిట్, ఇట్ బూస్ట్ ద ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీ తక్కువ ఉండి లోగా డల్గా ఉన్నాం అనుకుంటామో దీన్ని తీసుకోండి, కొంచెం ఎనర్జీ, ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది, యాక్టివ్గా తయారవుతారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ద బోన్ హెల్త్. మన యొక్క ఎముకలను ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉంచుతుంది. జల్దీ ఇరగకుండా, కింద పడితే ఇరగకుండా కాపాడుతుంది, స్ట్రాంగ్గా ఉంచుతుంది బోన్స్ని. ఇంకొకటి వెయిట్ లాస్. ఎవరైతే తగ్గదలుచుకున్నారో, బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అండ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటారో వీళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది గోంద్ కతీరా. ఇంకా నెక్స్ట్ ఏజ్ పైబడిన కొద్దీ, అసలు ఇప్పుడు 30-40 సంవత్సరాలకే ముడతలు వచ్చేస్తున్నాయి ఫేస్లో. ఇట్లా ముడతలు ఎప్పుడైతే వస్తాయో వాటి నుంచి కాపాడుకోవడానికి గోంద్ కతీరా అనేది ఉపయోగపడుతుంది. ఇంకొకటి, కొంతమంది యూటీఐ ప్రాబ్లంతో చాలా బాధపడుతూ ఉంటారు. యూటీఐ ప్రాబ్లం అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి గోంద్ కతీరా ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది సజెస్ట్ చేస్తారు, ఇది తీసుకోండి తగ్గిపోతుంది అనేసి. అంత ఉపయోగం ఉంటుంది ఇది. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళల్లో నెలసరి ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి, ఆ టైంలో కొంచెం పొట్ట అనీజీగా ఉంటుంది, బాడీ వేడిగా ఉంటుంది, చేతులు కాళ్ళు వేడివేడిగా అనిపిస్తాయి. ఆ టైంలో గోంద్ కతీరా మీరు ఎప్పుడైతే సేవిస్తారో కొంచెం ఉపశమనం అనేది పక్కా దొరుకుతుంది ఆ టైంలో. ఇంకా లాస్ట్ అడ్వాంటేజ్, పైల్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక వరం అని చెప్పొచ్చు. పైల్స్ ఉన్న వాళ్ళకి గోంద్ కతీరా తీసుకుంటే ఏమైంది, బాడీ అంతా కూల్గా ఉంచుతుంది. మీరు కొంచెం ఏదైనా మిర్చి తిన్నా కానీ దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుని బాడీని చల్లబరుస్తుంది, కాబట్టి పైల్స్ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక ఇది మనకి మార్కెట్లో అన్ని షాపులలో దొరుకుతుంది. గోంద్ కతీరా అనండి ఇస్తారు. సూపర్ మార్కెట్లో ఉంటుంది, నియర్ బై కిరాణా షాప్స్లో ఉంటుంది, ఆన్లైన్లో అయితే ప్రతి ఆన్లైన్ వెబ్సైట్లో ఉంటుంది మనకి, ఈవెన్ మీషోలో కూడా దొరుకుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ. ఏముంది, ఒక చిన్న ప్యాకెట్ 2 సంవత్సరాలు వాడచ్చు మనం. ఇది 2 సంవత్సరాలు మొత్తం ఫ్యామిలీ వాడచ్చు, అయినా కానీ ఖతం అవ్వదు, అది అంత ఉంటుంది. దీన్ని ఎలా వాడాలి చెప్తాను ఇప్పుడు.
ఎలా వాడాలంటే ఏం లేదండి, ఇగో ఇప్పుడు దీంట్లో ఈ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి ఒక 6 నుంచి 8 పీసెస్, 6 నుంచి 8 పీసెస్ తీసుకొని ఒక కప్పు కానీ అరకప్పు వాటర్లో కానీ నానబెట్టండి. ఎంతసేపు 6 గంటలు కానీ 8 గంటలు కానీ నానబెట్టండి. రాత్రి నానబెడితే పొద్దునకల్ మంచిగా జెల్లీ అయి కూర్చుంటుంది. ట్రాన్స్పరెంట్ జెల్లీ, చాలా బాగుంటుంది. ఇది చూస్తేనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. లేదా పొద్దున్న నానబెడితే సాయంత్రం చేసుకోండి. కానీ ఒకసారి మీరు ఈ జెల్లీ చేసుకున్నారనుకోండి, ఒక కప్పు నీళ్ళల్లో ఇది ఒక 8 దాకా వేసుకొని నానబెడితే జెల్లీ మస్తు తయారవుతుంది. ఇది 2 రోజులు వాడచ్చు. ఈ రోజు వాడండి, నెక్స్ట్ డే కూడా వాడండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడండి. ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు. ఏముంది, నానబెడితే అయిపోయాయి. అట్లా ఆల్టర్నేట్ డేస్ నానబెట్టుకోండి. 2 రోజులు మంచిగా ఫ్యామిలీ మొత్తం హాయిగా దీన్ని సేవించవచ్చు. ఎంత తీసుకోవాలి? ఒక్కరికి నా కోసం ఒక గ్లాస్ డ్రింక్ చేసుకుంటున్నానంటే 1 నుంచి 1.5 టీ స్పూన్ ఆ జెల్లీని వేసుకోవచ్చు. పొద్దున డ్రింక్స్లో వాడచ్చు. మీకు పొద్దున వాడే డ్రింక్స్ నేర్పించాను. ఏమేమి నేర్పించాను? గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, ఇంకా వెజిటబుల్ జ్యూసు, ఇంకా నెక్స్ట్ ఆమ్లా, అది ఉసిరికాయ జ్యూసు. ఏ జ్యూస్ మీరు పొద్దున చాయ్ కాఫీలు మానేసి ఈ పొద్దున్న చేసుకునే ఈ జ్యూసులలో 1 స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ దాకా గోంద కత్తీర వేసుకొని మంచిగా కలిపేసి బాగా కలపండి. కలిపేసి తాగేయండి. ఇంట్లో అందరికి ఇవ్వండి. వీలైతే సబ్జా గింజలు కూడా నానేసుకొని అది కూడా అందులో వేసుకోండి. డబల్ బెనిఫిట్ కదా. ఇట్లా ఎవరు తీసుకోకూడదంటే ముఖ్యంగా ఎవరైతే జలుబు దగ్గుతో బాధపడుతున్నారో వాళ్ళు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది బాడీని ఆల్రెడీ చల్లబరుస్తుంది కదా. ఆల్రెడీ నువ్వు కోల్డ్తో బాధపడుతున్నావు, మళ్ళీ ఏం తీసుకుంటావు? వద్దు. ఇంకొకటి, బ్లడ్ థిన్నర్స్ కొంతమంది వాడుతుంటారు. బ్లడ్ని పలుచగా చేయడం కోసం బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ వాడే వాళ్ళు కూడా ఇది తీసుకోకూడదు అంటారు. వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఇక మీకు రెసిపీస్ మార్నింగ్ రెసిపీలో వాడుకోమని చెప్పాను, మార్నింగ్ చేసుకునే డ్రింక్స్లో. సాయంత్రం గురించి ఒక 4 రెసిపీస్ చెప్తాను. క్లియర్గా రాసుకోండి, పెన్ పేపర్ తీసుకొని. 4 రెసిపీస్ సాయంత్రం పూట మీరు ఇంట్లో అందరికి ఇవ్వచ్చు. సమ్మర్లో మీకు అడ్వైజ్ చేసేది ఒక మంచి కుండ తెచ్చుకొని ఆ కుండ నీళ్ళే వాడుకోండి. ఆ కుండ నీళ్ళతోటే ఇవి చేసుకోండి. ఫ్రిడ్జ్ నీళ్ళు కాదు, ఫ్రిడ్జ్ నీళ్ళు వేడి చేస్తాయి. కుండ నీళ్ళు చల్లవి, మంచి చేస్తాయి. ఏం సిగ్గుపడక్కర్లేదు. ఒక కుండ కొనుక్కొని, నేనైతే కొనుక్కుంటా ఎవ్రీ సమ్మర్లో ఒక కుండ కొనుక్కొని ఇంట్లో అందరం ఆ కుండ నీళ్ళు అవుతాం. సరే, రెసిపీస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెసిపీ ఏంటంటే కొంచెం పుదీనా ఆకులు, బెల్లము, నీళ్లు అన్నీ మిక్సీలో తిప్పేయండి. జ్యూస్ రెడీ. దీంట్లో గోంద కత్తీర 1-1.5 టీ స్పూన్ దాకా వేయండి. సబ్జా సీడ్స్ కూడా నానబెట్టిన అవి కూడా వేయండి. మంచి గిలక్ కొట్టేసి డ్రింక్ తీసుకుని తాగండి. మస్తు చల్లగా హాయిగా ఉంటుంది. ఇంకా రెండవ డ్రింక్ ఏంటంటే మనం కస్టర్డ్ చేస్తాం కదా, కస్టర్డ్ పౌడర్ తోటి ఇంట్లో కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ చేసి పెట్టుకుంటాం. దాంట్లోనే మీరు రోజ్ సిరప్ వేసుకోండి ఉంటే, లేకపోయినా పర్వాలేదు. కొంచెం బెల్లం వేసుకోండి స్వీట్నెస్ కోసము. తర్వాత ఫ్రూట్స్ అన్నీ వేయండి. మీకు ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్, అంగూరు లేకపోతే యాపిల్, దానిమ్మ, ఇట్లా ఏదైనా ఫ్రూట్స్ వేసుకోండి. అరటిపండు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని దాంతోపాటుగా 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ గోంద కత్తీర కూడా దాంట్లో వేసుకొని మంచిగా కలిపేసి తీసుకోండి. దీంట్లో సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బెస్ట్ ఇది. ఇక మూడవది సత్తు డ్రింక్ అంటారు. సత్తు అంటే మన శనగలు ఉంటాయి చూడండి, శనగలు పొట్టు తీసినవి, అంటే పుట్నాల టైప్లో ఉంటాయి. వాటితోటి డ్రింక్ చేస్తారు నార్త్లో. ఏం లేదు, మిక్సీలో తిప్పుతారు. అది తీసుకుపోయి ఆ పౌడర్ తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేసి దాంట్లో నిమ్మకాయ, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకేంటి వాటరు, ఇంకా పచ్చి ఉల్లిపాయలు వేసి అంత బాగా కలిపేస్తారు. ఇదే సత్తు డ్రింక్ అంటారు. ఆ నీళ్ళు కుండ నీళ్ళు పోయండి, మంచిగా సత్తు డ్రింక్ బాగా రెడీ అవుతుంది. 1-2 గ్లాసులు చాలామంది తాగుతారు నార్త్లో, ఎందుకంటే అక్కడ ఇంకెక్కువ వేడి ఎక్కువ ఉంటుంది కదా. ఆ సత్తు డ్రింక్ మీరు ఎప్పుడైనా చేసుకుంటే కనుక దాంట్లో గోంద కత్తీర మంచి గిలక్ కొట్టి ఇది కూడా తీసుకోండి, డబల్ బెనిఫిట్. ఇంకొకటి బేల్ షర్బత్ అని ఉంటుంది. బేల్ అంటే తెలుసా మీకు? బిల్వపత్రం. దానికి ఆ బిల్వ చెట్టు ఉంటుంది కదా, దానికి బేల్ అనేసి ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్తోని మనకి సిరప్ ఉంటుంది, మార్కెట్లో అమ్ముతారు. పతాంజలి షాప్స్ ఎక్కడైనా వెళ్తే కనుక మీరు బేల్ షర్బత్ అనండి. బేల్ క్యాండీ అమ్ముతారు, బేల్ షర్బత్ కూడా అమ్ముతారు. ఆ బేల్ షర్బత్ తెచ్చుకొని కొంచెం కుండ నీళ్ళు తీసుకొని మంచి చల్ల నీళ్ళు, ఈ బేల్ షర్బత్ కొంచెం వేసుకోండి. దీంట్లోనే గోంద కత్తీర అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సబ్జా సీడ్స్ కూడా వేసుకోండి. బేల్ షర్బత్ రెడీ.
ఇట్లా 4 రకాలైన డ్రింక్స్ చెప్పాను. మీరు ఎట్లా వాడతారో వాడండి బస్, కానీ వాడడం మాత్రం మానొద్దు. ఏంటది? గోంద్ కతీరా. ఆర్డర్ ఇచ్చుకోండి, చిన్న ప్యాకెట్ 2 సంవత్సరాలు వస్తుంది. ఓకేనా? నచ్చిందా వీడియో? తప్పకుండా పాటించండి. మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు. ఇంకొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.